చాలా మందికి తెలియదు. ఎందుకంటే నారాయణ సారు మంత్రి, ఎమ్మెల్యే, శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆర్థిక స్థాయి ఏంది, నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది, శ్రీధర్ రెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు. దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది, అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని, మా వీఆర్ఎస్ స్కూల్లో సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే, ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా, నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు. నేనే ఆడ చేశాను అన్న, నా వల్ల ఆడవద్దాయి, సాధ్యం అవుతాయి ఇది. నేను చెప్పా కూర్చో ఫోన్లో, అమ్మ అర్థం చేసుకో తల్లి, నారాయణ గారి సార్ అంటే 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం, నేను మీలాంటి వాడినమ్మా, మధ్యతరగతి వాడినమ్మా, నా వల్ల పని కాదమ్మా, ఏదో నా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా, అంతేగాని ఇది నా వల్ల పని కాదని. కాబట్టి నారాయణ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ శరణి, నా బిడ్డ వయసుకెళ్ళదానివి, నా బిడ్డతో సమానం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహభాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పని కోరుతూ ఉన్నా. నా అభ్యర్థన నిజాయితీ ఉంటే, నిజం అనుకుంటే. ఇక రెండో విషయం ఏంటంటే బారా షాహిద్ దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ అజీజ్ గారు మేయర్. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ వక్త్ బోర్డు చైర్మన్. చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది. బారా షాహిద్ దర్గా అభివృద్ధి పనులు బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజీజ్ గారు 5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పని అజీజ్ గారు చెప్పారు. కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారికి అప్పచెప్పాం. నెల రోజుల్లో, ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు, నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా సపోర్ట్ కొట్టాలని కోరుతున్నా. ఇకపోతే గురుకుల పాఠశాల అక్కచెరువుపాడులో, ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, నారాయణ సార్ మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రోత్సాహం కావాలనో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు 90% పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా నెత్తినోరు బాదుకున్నా నా మాటలు అరణ్య రోదనేని అడుగు ముందుకు పడలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసి దాదాపు 300 మంది బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, హరిజన బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ షెడ్లలో ఎండకు ఎండుతూ వానక తడుస్తూ నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 బిడ్డలకి కనీస వస్తువులు కల్పించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది. కానీ ఆ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఒక్క 10 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. నారాయణ సార్ ఈ 20 కోట్లు ఇక్కడ పెట్టేది రూరలే, నేను కాదంటోలే, కానీ ఇది అజీజ్ కోట. అందుకోసం దాదాపు 2 సంవత్సరాలైంది. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగల, దయచేసి ఇది నాకు ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఇందాక చెప్పాం, నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదనరు. ఎందుకంటే నారాయణ సార్కి ఉన్నటువంటి 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు, నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు. నేను ఫోన్ చేస్తే ఏదో 25,000 50,000 పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండదు. నాకుండే అంతా కూడా ఆ పరిచయాలు, ఆ సంబంధాలు, మీలాంటి చిన్న మధ్యతరగతి సామాన్య కుటుంబాల పరిస్థితి. కాబట్టి నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే, నారాయణ సార్ ఒక మాట అన్నారు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి నాకు. పేదరికం నాకు తెలియదు అన్నారు, పేదరికం నాకంటే ఎవరికి తెలియదని. ఎస్, నారాయణ సార్ కంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి తెలియదు. నారాయణ సార్ పేదరికం నిజంగా. నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు. నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చందా 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ. నిజాయితీ చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తున్నా. అక్కడి నుంచి మా ప్రయాణం.
కాబట్టి నారాయణ సార్ గారి పేదరిక విలువ తెలుసు కాబట్టే ఇన్ని విద్యా సంస్థల్లో పెట్టాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు సహకరించాడు, కష్టం చేశాడు. లక్షల కోట్లు వేల కోట్లు స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదించలా, బ్యాంకుల నుంచి నారాయణ సార్ పంచలా. ఎందుకని చెప్తున్నానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని, నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని, వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా, లూటీలు చేయలా, లేకుంటే దౌర్జన్యాలు చేయలా, లేకుంటే దందాగిరి చేయలా. వాళ్ళు కష్టం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చాడు, సంపాదించారు. ఈరోజు తాము సంపాదించిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి నారాయణ సార్, నా ఉపన్యాసం ఒక నిమిషంలో ముగించిన తర్వాత దయచేసి మళ్ళీ అభ్యర్థిస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఏంద్రా స్వామి ఆవుకర మాదిరిగా అనుకోవద్దు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. 10 కోట్ల నిధులు మాత్రం కావాలా. ఇకపోతే ఇంకొక మాట, సరదాకే ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. డీలిమిటేషన్ జరుగుతుంది నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం. డీలిమిటేషన్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం రూరల్, ఒక పక్క ఇందుకులపేట మండలం, ఒక పక్క టీపీ గూడూరు మండలం, ఇంకో పక్క. ఆహ్వానం: ముస్లిం మైనారిటీల భావితరాల భవిష్యత్తు కోసం, విద్యాభివృద్ధి కోసం గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జామియా మసీద్ వక్ఫ్ బోర్డు స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు అందరికీ ఇదే మా ఆహ్వానము. ఇట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్.